వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. నా వీడియోలన్నీ కూడా చాలా వరకు వినూత్నంగా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసేసి ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక అరుదైన మొక్క గురించి చెప్పబోతా ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేసేసి ఇది గాంధారి కిలా మంచిర్యాలలో అయితే నేను ఉన్నాను, ఆదిలాబాద్ జిల్లాలో. సో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో దీని ప్రత్యేకత ఏంటి అని చెప్పేసేసి మనతో ఆనందం గారు ఉన్నారు, ఆయుర్వేదం ఎక్స్పర్ట్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరు మా ఏరియాకి వస్తే మీకు ఒక అరుదైన మొక్క ప్రపంచంలో ఎక్కడా దొరకదు, అంతరించిపోతా ఉంది. అది వచ్చేసేసి మగవాళ్ళకి ఒక వరం లాంటి మొక్క అని చెప్పారు. అవునండి. సో ఈ మొక్క గురించి చెప్పండి సార్. ఇది కన్యకోమలి మొక్క అండి. అంతరించిపోతున్నటువంటి ఔషధ మొక్కల్లో ఇదొకటి. చాలా మందికి తెలియదండి, ఇదే మొక్కో తెలియదు. దీని దుంపని కనుక మనము తవ్వి తీసి పౌడర్ చేసినట్లయితే, పాలలో కలుపుకొని తాగినట్లయితే, ఇక పురుషులకు ఇదొక వరం లాంటిదే. 100 మంది స్త్రీలను సంభోగించే శక్తి దీని పౌడరు పాలలో కలుపుకొని తాగడం ద్వారా వస్తుందండి. ఇది 100% గ్యారంటీ. కావాలంటే మా దగ్గర ఉంది. దీంతోపాటు అశ్వగంధ, మరి శతావరి, మరి ఇంకా ఏనుకపరికి అనే చెట్టు ఉంటుంది. దాన్ని అన్ని కలిపి మనము చూర్ణం చేసి పాలలో కలిపి వాడుకోవచ్చు, లేదా లేహంలాగా చేసి వాడుకోవచ్చు. తప్పక పనిచేస్తుంది. ఈ మొక్క దుంపని మనం తీసుకొచ్చినట్లయితే మనము మరి శీఘ్రస్ఖలన సమస్య నుండి 100% మనము పరిష్కారం చేసుకోవచ్చు. ఈ మొక్క దుంప పాలలో కలుపుకొని ఆ చూర్ణాన్ని మనం తాగినట్లయితే. ఏంటి సార్ అంటే దీంట్లో ఉన్న అంత స్పెషాలిటీ ఏంటిది? అంటే ఈ మొక్కలో అలాంటి గుణాన్ని దాగి ఉంది కాబట్టే ఈ మొక్కకు కన్యకోమలి అనే పేరు పెట్టడం జరిగింది. కన్యలను మరి మనము ఎంతమందినైనా సంభోగించేటువంటి శక్తి మనకు వస్తుంది పురుషులకు. ఓకే ఓకే. కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే, అదేలేండి. మెయిన్ ఇప్పుడు వచ్చేసేసి శీఘ్రస్ఖలన సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు, అంగస్తంభం సరిగా లేక. ఇప్పుడు సో ఈ దినాల్లో 100% మంది ఆ విధంగానే ఉన్నారండి పురుషులు. ఏంటి అసలు ఎందుకు ఆ సమస్య వస్తా ఉంది? మనము తినేటువంటి తిండి కల్తీ ఉంది. మరి విష రసాయనాలు మరి పంటల మీద పిచికారీ చేయడం ద్వారా ఆ విషము ఆ పంటల మీద కొంత ఉండి మనం తిన్న ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి మన బలం శక్తి క్షీణించిపోతుంది. మనము పురుగులనే చంపాలని మనం అనుకుంటున్నాం. పంటల మీద మరి పిచికారీ చేసినటువంటి ఆ పురుగు మందు పురుగులనే చంపుతుంది, మనకు పంట బాగా పండుతుందని మనం అనుకుంటాం. కానీ ఆ పురుగు మందు మనలో ఉన్న పురుగులను కూడా చంపేస్తుంది, బలహీనమైపోతున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ మొక్క మరి దుంపను పౌడర్ చేసుకొని పాలలో వేసుకొని తాగినట్లయితే ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? ఒక నెల రోజులు తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. ఒక రోజు తీసుకున్నా దీని గుణం కనబడుతుంది, మనకు తెలుస్తుంది. అంగస్తంభన మరి చాలా బాగా పనిచేస్తుంది. మరి మనకు శీఘ్రస్ఖలనము తగ్గిపోతుంది. మరి పురుషులకు ఇది ఒక వరం లాంటి మొక్కని మరి నేను చెప్తున్నా. సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే ఈ టెన్షన్ లైఫ్లో ఈ స్పెర్మ్ కౌంట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది. ఏదన్నంటే పని ఒత్తిడి వల్ల ఈ విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్లు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కల వల్ల స్పెర్మ్ కౌంట్ కావచ్చు, మొటిలిటీ కావచ్చు పెరిగే విధంగా ఉంటుందా అంటే శుక్రకణాల సంఖ్య? 100% నేను గ్యారంటీ ఇస్తా అండి. శుక్రకణాలు 0 స్థాయికి పడిపోయినటువంటి వారికి కూడా నేను నా మందులు ఇచ్చి సంతానం అయ్యేలాగా చేసిన. మీకు కావాలంటే 100% సాక్ష్యం ఇస్తా. ఓకే ఓకే. మీరు తీసుకోవచ్చు, రావచ్చు. నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9849426524. నాకు ఫోన్ చేయండి. కావాలంటే మీకు సాక్ష్యం చూపెడతా. ఓకే ఓకే. అంటే మామూలుగా ఎన్ని రోజుల్లో ఇది మేము మళ్ళీ ఒకవేళ ఇది వాడిన వాళ్ళు టెస్ట్కి పంపించినా కూడా అప్పుడు కనపడతా ఉన్నాయా శుక్రకణాలు పెరిగాయని? తప్పకుండా కనబడతాయండి. 100%. మీరు శుక్రకణాల సంఖ్య తక్కువ ఉండి, మోటివేట్ తక్కువగా ఉండి ఉన్నటువంటి వారి వీర్యాన్ని టెస్ట్ చేయించి తీసుకొని రండి. ఈ మందు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దాం, అప్పుడు ఎంత పెరిగిందో చూద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు ఆయుర్వేదంలో నేను ఒకటి వింటా ఉన్నాను సార్, ఏంటంటే
పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే విధంగా మందులు ఉన్నాయి. అదే విధంగా ఆడపిల్లలు కలగాల, మగపిల్లాడు కలగాల అనేది కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. అవునండి, చేయొచ్చు. లింగదొండ అనే చెట్టు ఉంటుంది. ఉమ్, ఉమ్. దాని గింజలతో మనం ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఓకే. అది సాధ్యం అవుతుంది. ఉమ్, ఉమ్. మరి పుత్రదాత అనే చెట్టు ఒకటి ఉంది. ఓకే ఓకే. దాని పండ్లతో కూడా గింజలతో కూడా మనము ఆ ఉమ్, విధంగా ఉమ్. చేసుకోవచ్చు. అది మీకు తర్వాత వీడియోలో వివరిస్తానండి. అట్లా చేసుకోవచ్చు, సాధ్యం ఓకే. అవుతుంది. అది కొన్ని నెలల వ్యవధిలో మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఉమ్, ఉమ్. దాన్ని వివరించి చెప్తాను. ఇప్పుడు ఇది మీరు చెప్పారు కదండి, ఇది పాలల్లో కలుపుకొని తాగేదని చెప్పేసి. అంటే పాలల్లోనే కాకుండా కొన్ని ఆయిల్స్ కూడా వస్తాయని అన్నారు. ఎంతవరకు అట్లా వాస్తవం చేయడానికి అది? లేదండి, దీని లేదు. అట్లా చేయడానికి లేదు. ఇది కానీ పౌడర్ వేరే- దుంప కాబట్టి పౌడరే చేయాలి, లేహం చేసుకోవాలి. ఓకే ఓకే. లేహం కూడా ఆ, తయారు చేసి ఆ. వాడుకోవచ్చు. ఓకే, లేహం అంటే ఎట్లా అది? లేహం అంటే మనము నువ్వుల నూనె తీసుకొని ఆ, ఈ ఆ. శతావరి, ఖర్జూర ఉమ్, కలిపి ఉమ్, ఉమ్. మనము పౌడర్ చేసి నూనెలో వేసి లేహం చేసుకొని తినవచ్చు. ఓకే, రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి ఇది? రోజుకు ఒకసారి తీసుకుంటే కూకుడుగాయ గింజంతా మనం తీసుకున్నట్లయితే, ఆ. కూకుడుగాయ పరిమాణం మనం ఇవి అంటే తీసుకున్నట్లయితే ఏంటి, ఈ తగ్గిపోతుంది. పౌడర్ ని లేహం లాగా అంటే ఎండబెట్టాలనా మళ్ళీ నీడలో? లేదండి, పౌడర్ని మనము నూనెలో వేసి కాసిన తర్వాత అది లేహం అయిపోతుంది. ఓకే ఓకే. నువ్వుల నూనెలో మొత్తం వేసి మీద కాయాలి. ఆనందంగా లేదా వచ్చేసి ఆవు నెయ్యిలో వేసి కాసుకొని మనము వాడుకోవచ్చు. అట్లా ఓకే. కూడా పనిచేస్తుంది. ఏదో మొత్తం మీద అయితే భయంగా ఉంది సార్ ఇక్కడ చూస్తా ఉంటే. దోమలు వాతావరణం దోమలు ఏంటంటే కుడతా ఉన్నాయి కదండి, కొండ దోమలు ఒక పక్క, దోమలు కొరుకుతా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తేమో ఎంతో లోపలికి డీప్ ఫారెస్ట్ లోకి వచ్చేసాము. వాటర్ దొరకని పరిస్థితి. మీరేమో ఒక వీడియో 2 వీడియోలు కాదు, కూర్చున్న ప్రతి చోట 100 మొక్కలను చూపిస్తా, దాని ఔషధ గుణాలు చెప్తా అని చెప్పి చూపిస్తానండి, చూపిస్తాను. ఇక్కడే మనం ముందుంది, అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఇవన్నీ అన్ని కూడా ఔషధాలే. గుణాలు ఉన్న అవి మొక్కలే. ఒక్కొక్క దాని గురించి వివరించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఓకే ఆనందం గారు, మరి ఏంటి అసలు ఆయుర్వేదం నాటు వైద్యం వేరండి? అంటే ఆయుర్వేదము, నాటు వైద్యము అన్ని ఒకటే అండి. అన్ని మొక్కలతో తయారు చేసేటివి. ఓకే. ఈ నాటు వైద్యము, ఆయుర్వేదము అని మనము పేర్లు వేరుగా పెట్టుకున్నాం అంతే తప్ప, కానీ మొక్కలన్నీ అంటే ఒకటే. మీరు నాటు వైద్యం చేసేవాళ్ళు స్టడీ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఏదో మొక్కలు ఇస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, ఎంత డోసులో వాడాలి ఏంటనేది కూడా తెలియదు వాళ్ళకి. సో దానివల్ల ఇంకా ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందని చెప్పి ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నమాట. అంటే ఏమంటారు, మిమ్మల్ని మామూలుగా అనువంశిక వైద్యులు అంటూ ఉంటారు. సో అసలు అనువంశిక వైద్యులతో ఏంటి ఇంటర్వ్యూలు అంటారు. ఇప్పుడు అనువంశిక వైద్యుడు అంటే మనకు స్వాతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు అల్లోపతి వైద్యం ఉందా అండి? లేదు కదా. అదేలే. అప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వాస్తవమే. ఇప్పుడు ఈ ఔషధాలను మనం వాడుకుంటలేము, ఇంగ్లీష్ మీడియం మందులు వాడుకుంటున్నాం కాబట్టి మనకి ఈ రోగాలన్నీ చుట్టుకొస్తున్నాయి. అదే. మన పూర్వీకులు చెప్పినటువంటి ఈ ఔషధాలు వారు తిని అనుభవించి దాని యొక్క గుణము మన శరీరం మీద ఏ విధంగా పనిచేస్తుందో వివరించి చెప్పి గ్రంథాలు రాసి పెట్టారు, తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టారు. మరి అవి మనం ఇప్పుడు చూసినట్లయితే, చదివినట్లయితే మనకు దొరుకుతున్నాయి. అదేలేండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అందరూ అనుకుంటూ ఉంటారు, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కొన్ని సెల్డినోఫిల్ టాబ్లెట్స్, ఉదాహరణకి అందరూ ఊతపదము అందరికీ తెలిసిన మాట చెప్పాలంటే, ఒక బ్రాండ్ మనం ప్రమోట్ చేయట్లేదు, డిమోట్ చేయట్లేదు, వయాగ్రా, అందులో వచ్చేసి సెల్డినోఫిల్ అనే మందు ఉంటుంది. సో ఆ మందు వాడడం వల్ల ఎక్కువ వాడితే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, దానివల్ల దానికి బానిస అయిపోతారు. సో అది పడితే కానీ మళ్ళీ అంగం స్తంభన కాదు అంటూ ఉంటారు. సో అట్లే అదే విధంగా ఇది కూడా ఉంటుందండి ఆయుర్వేదిక్ మెడిసిన్. మీరు చెప్పారు కదా ఈ గుణం ఉన్న మొక్క అని, అలాంటిదేం కాదండి. ఇది ఒకసారి వాడితే ఇది ఒకసారి వాడిందంటే కంటిన్యూ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని రోజులు వాడాలి మరి? మనం ఒక నెల రోజులు వాడుకుంటే కావలసినంత శక్తి వస్తుంది. ఓకే, వాడి చూస్తే తెలుస్తుంది. ఓకే. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు వాడచ్చు ఇది? 18 సంవత్సరాల నుండి వృద్ధాప్యం వరకు ఎవరైనా వాడుకోవచ్చు, పురుషులందరూ. అంటే 60 ఏళ్ళు వాడినా అదే పవర్ ఉంటది, 100 సంవత్సరాలు వచ్చినా అదే పవర్ ఉంటది. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉంచుతుంది, బలాన్ని ఇస్తుంది. మొత్తం మీద అయితే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ డీప్ ఫారెస్ట్ కి అయితే తీసుకొని వచ్చారు. సో గాంధారి కిలా. అవునండి, గాంధారి వనం అని ఉంది. మళ్ళీ చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మొక్క ఔషధ మొక్కలతో నిండి ఉంది ఈ ఫారెస్ట్ అంతా. ఒక్కొక్క మొక్కను వివరించాలంటే సమయం సరిపోదు. కావాలంటే నేను ఒకసారి ప్రత్యేకంగా అన్నిటిని వీడియో తీసి మీకు పెడతాను, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిదండి.